నమస్తే అండి. నేను దుబాయ్‌లో ఉంటా. గత 2 రోజులుగా టీవీ ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో దుబాయ్ గురించి వస్తున్న వార్తలు చూసి ఇండియాలో ఉన్న మన కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా ఆందోళన చెందుతున్నారు. కానీ అసలు దుబాయ్‌లో పరిస్థితి ఏంటి? ఇక్కడ మేము ఎలా ఉన్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ భయాన్ని పోగొట్టండి. మొదటి విషయం, దుబాయ్ ఎప్పటిలాగానే సేఫ్‌గా, చాలా ప్రశాంతంగా ఉంది. టీవీ ఛానల్స్‌లో చూపిస్తున్నట్లు ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవు. మెట్రోలు ఎప్పటిలాగే నడుస్తున్నాయి. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు యథావిధిగా తెరిచే ఉన్నాయి. జనం రద్దీ కూడా మామూలుగానే ఉంది. నిత్యావసరాలు మనకు కావాల్సినవన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఏదీ ఆగలేదు. చాలామంది ఎయిర్పోర్ట్ దగ్గర లేదా బుర్జ్ ఖలీఫా దగ్గర జరుగుతున్న హడావిడి చూసి కంగారు పడుతున్నారు. అది కేవలం సెక్యూరిటీ రీజన్‌లో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు మాత్రమే. ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కొన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటది తప్ప అక్కడ భయపడాల్సిన ప్రమాదం ఏదీ లేదు. మనం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నారు. నేను ఇచ్చే ఈ చిన్న సలహా ఏంటంటే, టీవీలో వచ్చే బ్రేకింగ్ న్యూస్‌లు చూసి, సెలబ్రిటీలు చెప్పే మాటలు విని అనవసరంగా చింతపడకండి. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. ఇక్కడ అంతా ప్రశాంతంగా సాగుతుంది. మీరు ఇక్కడున్న మీ వాళ్ళతో రోజు మాట్లాడుతున్నారు కదా! మా మాట నమ్మండి. దుబాయ్ ఎప్పుడు తన ప్రజల రక్షణ కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. చేసి ఇండియాలో ఉన్న మన వాళ్ళలో ధైర్యం నింపండి. ఎందుకనంటే నేను కూడా చూస్తున్నా టీవీలలో చూస్తే పీవీ సింధు మాట్లాడినట్టు, ఇంకెవరో సెలబ్రిటీలు మంచు విష్ణు గారు మాట్లాడినట్టు చాలా వరకు చెప్తున్నారు. అదంతా ఇక్కడంతా ఏం లేదండి. యథావిధిగానే నార్మల్‌గానే ఉంది. కాకపోతే ఏంటంటే వచ్చే మిసైల్స్ అది ఇక్కడున్న గవర్నమెంట్ చాలా అంటే చాలా ముందస్తు జాగ్రత్తగా ఉంటది. మీకు తెలుసు దుబాయ్ ఎంత స్ట్రాంగో. ఇక్కడున్న వాళ్ళు అది వీడియోలు చూసుకుంటూ, అది చూసుకుంటూ చాలా భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఏం లేదు. అంతా బాగానే ఉంది. ఎవరి డ్యూటీలు వాళ్ళకున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుర్రు. మెట్రోలు నడుస్తున్నాయి. అన్నీ నడుస్తున్నాయి. ఈరోజు కొంచెం సండే కాబట్టి చాలా వరకి అందరికీ ఆఫ్ ఉంటది. అందరూ రూమ్‌లోనే ఉన్నారు. అనవసరంగా టీవీ ఛానల్‌లో వచ్చే బ్రేకింగ్ న్యూస్‌లు వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు చెప్పిర్రు, దుబాయ్ ఇట్లా, అట్లా అని చెప్పేసి ఏం నమ్మకండి. మీరు ఒక ధైర్యాన్ని ఇయ్యండి. అందరం బాగానే ఉన్నాం. ఎవ్వరికి కూడా ఏం కాలేదు ఇక్కడ. కాకపోతే సెక్యూరిటీ రీజన్ వల్ల మాత్రమే బుర్జ్ ఖలీఫా, ఎయిర్పోర్ట్‌లను అది రేపు 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 ఈరోజు మధ్యాహ్నం వరకి క్లోజ్ చేసిర్రు. అంతే తప్ప ఇక్కడ అంత పెద్ద ప్రమాదం ఏం లేదు. ప్రమాదం జరిగే ఛాన్స్ కూడా లేదు. అనవసరంగా వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు పట్టుకొని మీరు అస్సలు నమ్మకండి. ఇక్కడ అంతా సేఫ్‌గానే ఉంది. డ్యూటీలు కూడా నడుస్తున్నాయి. పనులు కూడా చేసుకుంటుర్రు. డెలివరీ చేసేవాళ్ళు డెలివరీ చేసుకుంటుర్రు. అన్ని రకాల పనులు చేసుకుంటుర్రు. సూపర్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి సండే కూడా డ్యూటీ ఉంది. షాపింగ్ మాల్స్‌లో పనిచేసుకున్న సండే కూడా డ్యూటీ ఉంది. హోటల్ వాళ్ళకి కూడా డ్యూటీలు ఉన్నాయి. అనవసరంగా మీరు భయపడకండి. భయపడి టెన్షన్ పడకండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలా వరకు అందరికీ ఆఫ్‌లు ఉన్నాయి. నేను సాయంత్రం బయటకెళ్ళి మీకు బయట పరిస్థితి మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను. ఓకే? థ్యాంక్ యూ. ఎవరు భయపడకండి. ధైర్యం చెప్పండి. ధైర్యంగా ఉండండి. ఎవరికి ఏం కాదు. ఓకే? థ్యాంక్ యూ సో మచ్.